ఏదో సినిమాలో మా ఫ్రెండ్ ఈయనే చెప్పాడు, దేశరావు గారు మొన్న చెప్తున్నాడు, గుర్తు చేశాడు ఆయన. సంక్రాంతి పండగ సూర్యంగారావు గారు ఇంట్లో పిల్లలకందరికీ కొత్త బట్టలు తెచ్చాడు. అలాగే భార్య, అప్పుడు రెండో భార్య అనమాట ఆవిడ. సో ఆ భార్యకి కూడా తెచ్చాడు. అందరూ వేసుకొని బట్టలు వేసుకొని వచ్చారు. వస్తే ఈయన చూసి చాలా సంతోషపడ్డాడు. ఈవిడ మాత్రం ఏమిటే నువ్వు ఇంకా కొత్త బట్టలు వేసుకోలేదంటే, నేను ఇవాళ వేసుకోలే, రేపు వేసుకుంటానంటది. సే మొహమా, రేపు పశువుల పండగే, కనుమ రోజులకి పశువులు ఇది చేస్తారు కదా అంటే అసలు అంత అద్భుతమైన డైలాగులు రాసేవాళ్ళు. కానీ ఆ క్యారెక్టర్ అంత బాగా చేసేది ఆవిడ. మాకు తెలుసులేండి అని ఈవిడ అంటాం. నటిస్తున్నట్టు ఎక్కడ అనిపించదు కదా. ఎక్కడ డైలాగ్ మాడ్యులేషన్ లాగా అనిపడదు, డైలాగ్ చెప్తున్నట్టుగా ఉండదు. అది ఆవిడే చెప్పేస్తుందేమో ఆ క్యారెక్టర్లో అని అనిపిస్తుంది. అప్రచేత్తో చేసి చెప్పడం అన్నీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లాగా. తర్వాత ఈ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు, గుండమ్మ కథ చేసేటప్పుడు చెప్తున్నానండి సార్, విజయవాహిని స్టూడియో వాళ్ళు బ్రహ్మాండంగా గుండమ్మ కథ అని సినిమా తెద్దామని సబ్మిట్ చేశారు. అప్పుడు ఇంకా టైటిల్ పెట్టకుండా దీనికి ఏంటి మామూలుగా జనరల్గా అంత సినిమాలు ఏంటంటే హీరోల మీద పెడతాం ఎక్కువ, లేకపోతే హీరోయిన్ మీద పెడతాం, లేకపోతే కుటుంబం మీద పెడతాం. ఈ క్యారెక్టర్కి వచ్చేప్పటికి, ఈ సినిమా వచ్చేప్పటికి ఎన్టీ రామారావు గారు పక్కన, నాగేశ్వరరావు గారు పక్కన, ఎస్వి రంగారావు గారు పక్కన, సావిత్రి గారు పక్కన, ఇలాంటి హేమాహేమీలందరూ ఉన్నటువంటి ఆ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో చెప్తాంటే చక్రపాణి గారు అన్నారు, దీన్ని గుండమ్మ కథ అని పెడదామని. అంత కామన్ సెన్స్ అయింది. ఇదేంటంటే ఇంత హీరోలు పెట్టుకొని, ఇంత పెట్టుకొని మీరు గుండమ్మ అని ఆవిడ పేరు పెడతారేంటండి అని చెప్పి కొంతమంది అడిగారట. ఈ సినిమాకి అదే పేరు కరెక్టు, మీరు చూడండి. ఈ సినిమా రిలీజ్ రోజునే ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుద్దో, ఇంతవరకు ఎవరో పెట్టలా. ఎట్లా ఒక క్యారెక్టర్ మీద గుండమ్మ కథ అని ఎవరో పెట్టాం, మనం పెట్టాం ఫస్ట్ టైము, చూడండి అన్నాడు. దానికి నాగేశ్వరరావు గారు, రామారావు గారు కానీ, రంగారావు గారు కానీ ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల. బాగుందండి అందరూ బాగుందనేటప్పుడు ఎవరు నోరెత్తలేదు. మరి బ్రహ్మాండమైన ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పుడు రామారావు గారిది జూనియర్ ఎన్టీ గారిని, నాగేశ్వరరావు గారి మనవుడిని నాగ చైతన్యని నిద్రలు పెట్టి మళ్ళీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ప్రపోజల్ కూడా అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి? అక్కినేని గారు అడిగారట అన్నమాట. గుండమ్మ ఎవరు అయ్యాలి? ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమత ఉన్నాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ మనం ఎంత బాగా చేయించి తీసుకొచ్చినా పరభాష అమ్మాయినో ఇంకోళ్ళను సూర్యకాంతం గారిలాగా లేదండి అంటారు గ్యారంటీ. అది సినిమాకి దెబ్బ కొడుతుంది. రామారావులా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, బ్రహ్మాండంగా చేసేయచ్చు, నాగేశ్వరరావు గారిలా చేయొచ్చు, రంగారావు గారిలాగా బాగా చేయొచ్చేమో. కానీ సూర్యకాంత్ ఎవరో నోబడీ కెన్ రీప్లేస్ అండి. ఆ సినిమాకి ఆవిడే హీరో కదా, అంతే కదా. అంతే, గుండమ్మ కథకి ఆవిడే హీరో. అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా. అసలు ఎంత బాగా చేస్తుందండి. అలా మాయాబజార్ సినిమా ఉంది. ఈ మాయాబజార్ సినిమాలో కూడా అక్కినేని చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో, నేనున్నాను, రామారావు అందరూ ఉన్నారు, ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పాలా, ఎస్వి రంగారావు అని చెప్పాలా? ఎవరికంటే నేనే హీరో అని ఎవరు, నేను హీరోయిన్ నేను పెళ్లి చేసుకుందా, నేను జ్యూయిట్లు పడింది నేను కాబట్టి నేనే హీరో అని నాగేశ్వరరావు. కథ నేను కృష్ణుడి వేషం, మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడి కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన. ఎస్వి రంగారావు అన్నారు, అసలు మీరిద్దరు కాదు, నేను ఘటోద్గడు చెడు గడిచే సినిమా రైజ్ అయింది, సినిమా రిపీటర్ అని ఇంత ఉందంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు, నువ్వు నేను మనం ఎవ్వరం హీరోలు కాదు, మాయాబజార్ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి. అది సావిత్రిగా ఒక అమాయకురాయిలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో, మాయా శశిరేఖగా కూడా అంత అద్భుతంగా చేసేసింది. నిజమైన హీరో ఆవిడే. ఆవిడ మూలంగానే ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి నాగేశ్వరరావు అన్నారట. అంటే దాసరి గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, కథే హీరో అంటుండేవారు. ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో, ఏ పాత్ర తిరుగుతుందో, ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో. అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో, మాయాబజార్కి సావిత్రి హీరో, అంతే కదా సార్. అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్ సూర్యకాంతం గారు? పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తులేవు కదండి. ఒక 7-8 సినిమాలు చేశాను నేను సూర్యకాంతం గారు. సూర్యకాంతం చేశాను. ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు చూడలే నేను. ఏదో ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది. నాయన రెండ్రా అందరూ తలకాసి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు. అయ్యింది తిన్నాయినా పొద్దు నుంచి కష్టపడతాం, తిను
బాగుంటుందిరా, ఇది నేను స్వయంగా చేశాను. అంత చక్కగా అంటే ఒక తల్లి ప్రేమ. తల్లి ప్రేమ. ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి వెళ్ళేది. సో ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్లు అంటారు కదా, అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జంకిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పోషణ? అంటే ఆవిడ క్యారెక్టర్గా భయపడతామేమో కానీ ఆవిడ మనస్తత్వం తెలిసిన ఇదిగా మేము ఇది చేయం. మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అయిన తర్వాత మేమే చప్పట్లు కూడా భలే చేసావు మా భలే చేసావు అది. డైలాగ్ చెప్తున్నాడు, మేము చెప్తాం, మేమందరం చెప్తా అంటే డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది. ఓ రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే ఉంటుంది. కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేది ఆ డైలాగ్ని. అందులో రైటర్ రాసింది 50% ఉంటే మిగిలిన 50% ఈవిడ చెప్పేసేది. అంత అద్భుతంగా చేశారు. ఇంత రంగారావు గారే చాలాసార్లు ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు. మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు తట్టుకోలేరు, రామారావు గారు కూడా తట్టుకోలేరు. డామినేషన్ ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో. ఇంకోసారి ఎక్కడో అంటుంది, ఏదో సినిమా గుర్తు రావట్లేదు, ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది. రంగారావు రాసుకుంటారు, ఏమన్నా నోరు దారుండి ఒకసారి నోరు దారుండి ఆడుతుంది. ఏమే నీ ముందే పడ్డా నేను నోరు తెరిచాను ఉంటే, నేను పెద్ద లాయర్ని, కోర్టులోకి వెళ్తే అందరూ అదరగొట్టారంటారు, కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంట. అబ్బా మీరు అన్నీ ఇదేనండి, నేను ఏముందో ఇస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి. అసలు ఎంత కాంబినేషన్ భలేగుండేది వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు మీరు ఏమన్నా భయం పట్టం కానీ ఏమన్నా ఇది పట్టం జరిగిందా సార్? భయపట్టం అనేది లేదండి, చాలా ప్రేమగా ఉండేది ఆవిడ. ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తుందేమో, అంత మహానటిని చూస్తున్నాం ఈ మహానటి అని చెప్పి. నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ కాంబినేషన్లో అంటే తోటి నటులని ఈజీ చేసేది, చాలా ప్రేమగా చూసేదండి. ఇక్కడ కూడా ఒక్క హార్ష్గా ఒక్క మాట అంటాం కానీ, లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా ఇది ఓకేనా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగటం కానీ, డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నైనా నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది యాజ్టీగా చేయటం కానీ, అవన్నీ డౌన్ టు ఎర్త్ అంటామే, అలా డౌన్ టు ఎర్త్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని, నాకెవరూ సాటి లేరు, నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా. తీసుకోలేదు ఆవిడ అసలు. ఆవిడకి ఇవ్వలేదు కానండి, పద్మశ్రీ అవార్డులన్నీ ఆవిడకి ఇవ్వాలండి. ఆవిడ మనం సరిగ్గా గౌరవించలేదు అనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మనం అంటాం చూడండి, బంగారు ప్లేటుకు కూడా గోడ చోటు ఉండాలి, ఏంటి చేట ఉండాలి ఏదో అంటారు. అవును, చేరువా గోడ చెరువు ఉండాలంటారు. ఈవిడ బంగారు ప్లేటే కానీ గోడ చెరువు ఏ గోడ లేదు ఈవిడ. అదే ఈవిడిని చెయ్యాలి, ఈవిడిని చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు, పంపించారు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చారు, పంపించారు తప్ప ఈవిడ టాలెంట్కి ఈవిడిని ఎవరో రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి, మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి.